ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ ఇన్స్టాల్ చేశాక మీకు కోర్సెస్లో సోషల్ టెట్ అండ్ డిఎస్సి మెటీరియల్ అని కనబడుతుంది. 50 రూపీస్ ఉంటుంది అమౌంట్. సో మీకు బై నౌ ఆప్షన్ కనబడకపోతే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే మొబైల్కి పేమెంట్ లింక్ వస్తుంది. సో పే చేసి యాక్సెస్ చేయొచ్చు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి యూజ్ అవుతుంది. 9th క్లాస్ 6th లెసన్ భారతదేశంలో వ్యవసాయం, సాధారణ జీవనాధార వ్యవసాయం, పార గుల్లకర్ర సహాయంతో కుటుంబానికే పరిమితమైన పద్ధతిది. దీన్ని సరుకు, కాల్చు లేదా పోడు వ్యవసాయం అంటారు. సాంద్ర జీవనాధార వ్యవసాయం అధిక వ్యవసాయ శ్రామికుల్ని, అత్యధిక జీవ రసాయనిక ఎరువుల్ని, నీటిపారుదలని ఉపయోగించి అధిక దిగుబడి సాధించే విధానం ఇది. వాణిజ్య వ్యవసాయం అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం. ఉదాహరణ అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, క్రిమిసంహారక మందులు మరియు తెగులు నివారణ మందులు. వరి హర్యానా, పంజాబ్లలో వరి వాణిజ్య పంట, ఒడిశాలో జీవనాధార పంట. తోటల సాగు ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. తోట పంటలు తేయాకు, కాఫీ, రబ్బర్, చెరకు, అరటి ఇవి భారత్లోని తోట పంటలు. పంట కాలాలు భారత్లోని పంట కాలాలు రబీ, ఖరీఫ్, జయాద్. రబీ కాలం అక్టోబర్ టు డిసెంబర్, శీతాకాలంలో ఉంటుంది. మధ్యకాలంలో విత్తుతారు. ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. నెక్స్ట్, రబీ పంటలకు ఉపయోగపడేది పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతం. ఖరీఫ్ కాలం నైరుతి ఋతుపవనాల రాకతో దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. జయాద్ కాలం ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల కాలం. ప్రధాన పంటలు మన దేశంలో పండించే ప్రధాన పంటలు వరి, గోధుమ, చిరుధాన్యాలు మరియు పప్పు ధాన్యాలు. వరిని అత్యధికంగా పండించడంలో భారత్ స్థానం 2. మొదటి స్థానంలో చైనా ఉంది. వరి పంటకు కావలసినది 25 డిగ్రీ సెల్సియస్ లేదా సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత. అత్యధిక ఉష్ణోగ్రత అవసరమవుతుంది వరి పంటకి. అధిక ఆర్ద్రత మరియు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం. వరి పంటకు ప్రసిద్ధి చెందినది ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు మరియు డెల్టా ప్రాంతాలు. గోధుమ తృణధాన్యం. ఉత్తర వాయువ్య భారతదేశంలో గోధుమ ముఖ్యమైన పంట. గోధుమ పంటకి కావలసినది మిత అంటే తక్కువ ఉష్ణోగ్రత, కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండడం, పంట కాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం. గోధుమని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు వాయువ్య ప్రాంతంలోని గంగా, సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా గోధుమను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. మొక్కజొన్న ఖరీఫ్ పంట. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో రబీ కాలంలో కూడా మొక్కజొన్నను పండిస్తారు. మొక్కజొన్న అనేది ఖరీఫ్ పంట అని గుర్తుపెట్టుకోండి. మొక్కజొన్నకి కావలసినది 21 నుండి 27 డిగ్రీ సెల్సియస్ల ఉష్ణోగ్రత మరియు పురాతన ఒండ్రు నేలలు. మొక్కజొన్న ముఖ్య పంటగా ఉన్నది కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్. చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగులు భారత్లో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు. వీటినే ముతక ధాన్యాలు అంటారు. ఇవి అత్యధిక పోషక విలువల్ని కలిగి ఉంటాయి. రాగులు మిస్టేక్ పడింది ఫ్రెండ్స్. ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో భారత్ 3వ స్థానంలో ఉంది. జొన్న పంట ప్రధానంగా వర్షాధారపు పంట. జొన్నను అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. జొన్నను అత్యధికంగా పండిస్తున్న ఇతర రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఎంపీ. సజ్జ పంట ఇసుక నేలల్లోనూ తేలికపాటి నల్లరేగడి నేలల్లోనూ పండుతుంది. సజ్జని పండించే ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు హర్యానా. రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. రాగి పంట బాగా పండే రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు. పప్పు ధాన్యాలు ఉత్పత్తి, వినియోగంలో భారతదేశం
ప్రథమ స్థానంలో ఉంది. భారత్లో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు కందులు, మినుములు, పెసలు, బఠానీ, మసూర్, శనగలు ఇవన్నీ కూడా కాయ ధాన్యాల కుటుంబానికి చెందినవి. ఇవి వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. పప్పు ధాన్యాల పంటకి కావలసినది తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. ఇతర పంటల మధ్యలో మార్పిడి పంట అని పప్పు ధాన్యాల్ని అంటారు. పప్పు ధాన్యాల్ని ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు. పప్పు ధాన్యాలు పండించే ముఖ్య రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక. ధాన్యేతర ఆహార పంటలు చెరకు, నూనె గింజలు, తేయాకు, కాఫీ, ఉద్యానవన పంటలు ధాన్యేతర ఆహార పంటలు. చెరకు ఆయన, ఉప ఆయన, రేఖా ప్రాంతపు పంట. చెరకు పంటకు కావలసినవి అధిక ఉష్ణోగ్రతలు 21 నుండి 27 డిగ్రీ సెల్సియస్, ఆర్ద్రత 75 నుంచి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు. అల్ప వర్షపాతం ఉంటే నీటిపారుదల కావాల్సి ఉంటుంది. వివిధ రకాల మృత్తికల్లో అంటే నేలల్లో చెరకు పండుతుంది. చెరకు పంటని అత్యధికంగా పండించేది బ్రెజిల్, తర్వాత స్థానంలో భారత్. చెరకు నుండి లభించే ఉత్పత్తులు చక్కెర, బెల్లం, ఖండసారి మరియు మొలాసిస్. చెరకుని పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ మరియు బీహార్. నూనె గింజల్ని అత్యధికంగా పండించేది భారతదేశం. అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తున్నాయి. వీటిని ప్రధానంగా వంట నూనెలుగా వినియోగిస్తున్నారు. వేరుశనగ ఖరీఫ్ పంట మొత్తం నూనె గింజల్లో సగభాగం ఆక్రమిస్తోంది. వేరుశనగని పండించే రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. అవిసెలు, ఆవాలు రబీ పంటలు. నువ్వులు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంట, దక్షిణ భారతదేశంలో రబీ పంటగా పండిస్తారు. ఆముదాలు ఖరీఫ్, రబీ 2 కాలాల్లో పండిస్తారు. తేయాకు ఆయన, ఉప ఆయన ప్రాంతపు పంట. తోట పంటల వ్యవసాయానికి ఉదాహరణ తేయాకు. బ్రిటిష్ వారిచే భారత్లో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట తేయాకు. తేయాకుకి కావలసినది అత్యధిక శ్రామికులు అవసరం. నైపుణ్యం గల శ్రామికులు ఎక్కువ మంది అవసరం ఉంటుంది. లోతైన సారవంతమైన ఏటవాలు నేలలు ఉండాలి. నీటిపారుదల వసతులు కలిగి ఉండాలి. హ్యూమస్ సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది. తేయాకుని తోటలోనే శుభ్రపరుస్తారు. తేయాకుని పండించే రాష్ట్రాలు అసోం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ. తేయాకు ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారత్లోనే పండుతుంది. ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకురాబడ్డ అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. కాఫీ పంట సాగు ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేయబడింది. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు. ఉద్యానవన పంటలు పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. సో ఈ ఉద్యానవన పంటల గురించి నేను కింద టేబుల్ వేసి ఇచ్చాను. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారత్లో 13% పండిస్తున్నారు. ఆహారేతర పంటలు రబ్బరు, నార పంటలు, పత్తి మరియు జనుము. రబ్బర్ భూమధ్య రేఖా ప్రాంతపు పంట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన, ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. రబ్బర్ అనేది పరిశ్రమలకు అవసరమయ్యే ముడి సరుకు. రబ్బర్ పంటకి కావలసినది అధిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ, అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ. రబ్బర్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు మరియు మేఘాలయలోని గారో కొండలు. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో భారత్ స్థానం 5. నార పంటలు పత్తి, జనుము, సహజ పట్టు మన దేశంలో ముఖ్యమైన నార పంటలు. సహజ పట్టు తప్ప పత్తి, జనుము అనేవి నీళ్ళల్లో పెరుగుతాయి. పట్టు అనేది మల్బరీ ఆకులతో పెంచి పట్టు గూళ్ళ నుండి సేకరిస్తారు. సెరికల్చర్ అంటే పట్టు ఉత్పత్తి కోసం పురుగుల పెంపకం. ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని సాగు చేసిన దేశం భారతదేశం. నూలు వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం ప్రధానంగా పత్తి నుండి లభిస్తుంది. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారత్ స్థానం 3. పత్తి పంటకి అత్యంత అనుకూలం శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు.
అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం, కనీసం 210 రోజులు మంచు రహిత వాతావరణం. పత్తి ఖరీఫ్ పంట అయినప్పటికీ పంట కాల వ్యవధి అనేది 6 నుండి 8 నెలలు పత్తి పంటకు ఉంటుంది. పత్తిని పండించే ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. జనుము బంగారు పీచుగా ప్రసిద్ధి. జనుము పంటకి అనుకూలం. తరచుగా వరదల వల్ల మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల మైదాన ప్రాంతాలు. పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జనుము పంటకి అవసరం. జనుముని పండిస్తున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం, ఒడిషా మరియు మేఘాలయ. జనుము ఉపయోగం: గోనె సంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీల తయారీలో ఉపయోగిస్తారు. జనుము మార్కెట్ కోల్పోవడానికి కారణం అధికంగా ధరలు ఉండడం మరియు నైలాన్ మొదలైన సింథటిక్ దారాల వల్ల. అయితే పర్యావరణానికి మేలు చేసే జనుముకి మళ్ళీ మార్కెట్ పెరుగుతోంది. వ్యవసాయ రంగంలో మహిళా కార్మికులు 70% ఉన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం 3 దశల్లో మార్పుల్ని ప్రవేశపెట్టింది. 1950 నుండి 65 మొదటి దశ, 66 నుండి 90 రెండవ దశ, 91 తర్వాత మూడవ దశ. మొదటి దశలో భారత ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ ప్రాజెక్టులపై అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. సో వాటి గురించి కింద ఉంది ఇన్ఫర్మేషన్. 1962 నుండి 65 సంవత్సరాల్లో యుద్ధాల వల్ల ప్రభుత్వం అధికంగా డబ్బు ఖర్చు చేసింది. 1965-66 తక్కువ వర్షపాతం నమోదుతో ఈ 2 సంవత్సరాల్ని కరువు సంవత్సరాలుగా ప్రకటించారు. 1966-90 రెండవ దశ విదేశాల్లో ఆవిష్కరించిన నూతన విత్తనాల్ని ప్రవేశపెట్టింది. వీటిని అధిక దిగుబడి వంగడాలు అంటారు. HYV ఇంగ్లీష్లో హై ఈల్డింగ్ వెరైటీస్. దేశ సాగు భూమిలో నీటి పారుదల వసతి కలిగిన భూమి 40%. ఈ శాతం గరిష్టంగా 55% వరకు మాత్రమే చేరగలదు. మిగిలిన 45% నీటిపారుదల వసతి లేని భూమి. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహార ధాన్యాలు 19 లక్షల టన్నులు కాగా 2010-11లో 220 లక్షల టన్నులకు పెరిగింది. మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్లో 1/10 వంతు ఉత్పత్తి అవుతోంది. హరిత విప్లవం మొదటగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొంత ప్రాంతంలో ప్రవేశపెట్టారు. 1967 నుంచి 91 మధ్య రైతులు తమ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోనే భారత ఆహార సంస్థ ద్వారా ప్రభుత్వానికి విక్రయించేవారు. సో రబీ పంటలు గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. ఖరీఫ్ పంటలు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ మరియు సోయాబీన్. జయాద్ పంటలు పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత. బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఆనకట్టలు. ప్రభుత్వం వ్యవసాయ మార్పుల్లో భాగంగా మొదటి దశలో కట్టిన ప్రాజెక్టులు, ఆనకట్టలు. బాక్రానంగల్ హిమాచల్ ప్రదేశ్, దామోదర్ లోయ పథకం పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్, హీరాకుడ్ ఒడిషా, నాగార్జున సాగర్ తెలంగాణ, ఏపీ, గాంధీనగర్ మధ్యప్రదేశ్. భారత్లో వ్యవసాయం ఒక పురాతనమైన ఆర్థిక కార్యకలాపం. సారీ ఫ్రెండ్స్, ఇది గాంధీ సాగర్, నేను చేంజ్ చేస్తాను, గాంధీ సాగర్ మధ్యప్రదేశ్. భౌతిక పరికరాలు, భౌతిక పరిసరాలు, సాంకేతిక ఆవిష్కరణ, సామాజిక సాంస్కృతిక కారణాల వల్ల వ్యవసాయం మార్పుకి గురవుతోంది. వాణిజ్య వ్యవసాయం కంటే జీవనాధార వ్యవసాయం భిన్నమైంది. భారత్లో అమల్లో ఉన్న వ్యవసాయ విధానాలు. జీవనాధార వ్యవసాయం చిన్న కమతాల్లో పురాతన పనిముట్లైన పార, గుల్లకర్ర సాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి జీవనాధార వ్యవసాయం. పంటల పెరుగుదల ఋతుపవనాల మీద, భూమిలోని పోషక పదార్థాల మీద అనుకూలమైన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీన్ని సరుకు కాల్చు వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అంటారు. సాంద్ర జీవనాధార వ్యవసాయం అధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో అమల్లో ఉంది. ఇది అధికంగా వ్యవసాయ శ్రామికులను, అత్యధిక జీవ రసాయనిక ఎరువులను, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం. వాణిజ్య వ్యవసాయం అధిక దిగుబడి కోసం
ఆధునిక ఉత్పాదకాల్ని విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. ఉదాహరణ, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, తెగులు నివారణ మందులు మొదలైనవి ఉపయోగించడం. ఈ వ్యవసాయ విధానం యొక్క విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు వరి హర్యానా, పంజాబ్లలో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంటగా పండిస్తున్నారు. తోటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు. భారత్లోని తోట పంటలు తేయాకు, కాఫీ, రబ్బర్, చెరకు, అరటి ఇవన్నీ భారత్లోని తోట పంటలు. పంట కాలాలు. వ్యవసాయ పంటలు ఋతువుల మీద సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి. ఉష్ణోగ్రత, ఆర్ద్రత అంశాలు కూడా ప్రధానమైనవి. నీటి లభ్యత ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా కొన్ని పంటలు కొన్ని ప్రత్యేక ఋతువుల్లోనే సాగు చేస్తారు. ఏ ప్రాంతంలోనైనా సరే ఋతువుల్ని బట్టి పంటలు మారుతూ ఉంటాయి. భారత్లో 3 పంట కాలాలు ఉంటాయి: రబీ, ఖరీఫ్ మరియు జయాద్. రబీ శీతాకాలంలో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు ముఖ్యమైన రబీ పంటలు. పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతం రబీ పంటలకు అత్యంత ఉపయోగకరం. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడింది. ఖరీఫ్ నైరుతి ఋతుపవనాల రాకతో దాదాపు దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు. మళ్ళీ చూద్దాం. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్ ఇవన్నీ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు. జయాద్ ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువుని జయాద్ అంటారు. పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొదలైన వాటిని జయాద్ కాలంలో పండిస్తారు. జయాద్ కాలంలో పండించేవి పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు మరియు పశువుల మేత. ప్రధాన పంటలు. వరి మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహారం వరి. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలో అత్యధికంగా వరిని పండిస్తున్నారు. వరి ఖరీఫ్ కాలానికి చెందిన పంట. వరి పంటకు అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రతతో పాటు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం అవసరం అవుతుంది. వరి పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు. తక్కువ వర్షపాతం కలిగిన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కాలువలు, గొట్టపు బావుల ద్వారా నీటిని అందించడంతో వరి పంటను సాగు చేస్తున్నారు. గోధుమ వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం. రబీ కాలపు పంట గోధుమ. ఉత్తర వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట గోధుమ. గోధుమ పంటకు మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. పంట కాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం గోధుమ పంటకి అభిలషణీయం. మన దేశంలో 2 ముఖ్యమైన గోధుమ పండే ప్రాంతాలు వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం. ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, రాజస్థాన్, ఎంపీ. మొక్కజొన్న ఆహారంగాను పశువుల దానాగాను ఉపయోగపడే పంట. ఖరీఫ్ పంట. మొక్కజొన్న అనేది ఖరీఫ్ పంట. 21 నుండి 27 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. పురాతన ఒండ్రు నేలలు మొక్కజొన్నకు అత్యంత అనుకూలం. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మొక్కజొన్నను రబీ కాలంలో కూడా పండిస్తారు. ఆధునిక వ్యవసాయ విధానాల్ని అనుసరించడం వల్ల మొక్కజొన్న పంటలో దిగుబడి బాగా పెరిగింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఏపీ, ఎంపీ రాష్ట్రాల్లో ముఖ్యమైన పంట. చిరుధాన్యాలు. జొన్న, సజ్జ,
రాగులు భారతదేశంలో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు. వీటిని ముతక ధాన్యాలు అంటారు. ఇవి అత్యధిక పోషక విలువల్ని కలిగి ఉంటాయి. రాగులు ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో రాగులు పండుతాయి. రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. రాగి పంట కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బాగా పండుతుంది. జొన్న ప్రపంచ జొన్న ఉత్పత్తిలో విస్తీర్ణంలో భారత్ స్థానం 3. జొన్న ప్రధానంగా వర్షం మీద ఆధారపడ్డ పంట. అత్యధికంగా జొన్నని పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఎంపీ జొన్నను పండిస్తున్నాయి. సజ్జ ఇసుక నేలల్లోనూ తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. సజ్జని పండించే ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు హర్యానా. పప్పు ధాన్యాలు ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోనూ వినియోగంలోనూ భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. శాకాహారుల పోషణకి కావలసిన మాంసకృత్తులు ప్రధానంగా పప్పు ధాన్యాల నుండి లభిస్తున్నాయి. భారత్లో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు కందులు, మినుములు, పెసలు, బఠానీ, మసూర్ మరియు శనగలు. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. కాయధాన్యాల కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నైట్రోజన్ని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. అందువల్ల వీటిని ప్రధానంగా ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు. భారత్లో పప్పు ధాన్యాలు పండించే ముఖ్యమైన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక. ధాన్యేతర ఆహార పంటలు చెరకు ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట. అధిక ఉష్ణోగ్రతలు, ఆర్ద్రత, 75 నుంచి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం. అల్ప వర్షపాతం గల ప్రాంతాల్లో చెరకుని పండించాలంటే నీటిపారుదల తప్పనిసరిగా ఉండాలి. వివిధ రకాల నేలల్లో చెరకు పండుతుంది. నాటు వేయడం నుండి కోత వరకు కూలీల లభ్యత తప్పనిసరిగా ఉండాలి. బ్రెజిల్ తర్వాత చెరకును అధికంగా పండిస్తున్నది భారతదేశం. చెరకు నుండి చక్కెర, బెల్లం, ఖండసారి, మొలాసిస్ వంటి ఉత్పత్తులు లభిస్తాయి. మన దేశంలో ప్రధానంగా చెరకుని పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ మరియు బీహార్. నూనె గింజలు ప్రపంచంలో నూనె గింజల్ని అత్యధికంగా పండిస్తున్న దేశం భారతదేశం. అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తున్నాయి. వీటిని ప్రధానంగా వంట నూనెలుగా వినియోగిస్తున్నారు. వీటిలో మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాల్లో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తున్నారు. వేరుశెనగ ఖరీఫ్లో పెరిగే పంట. మొత్తం నూనె గింజల్లో సగభాగం వేరుశెనగ ఆక్రమిస్తుంది. వేరుశెనగని తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లలో పండిస్తారు. ముఖ్యంగా అవిసెలు, ఆవాలు రబీలో పండించే పంటలు. నువ్వులు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగా, దక్షిణ భారతదేశంలో రబీ పంటగా పండిస్తారు. ఆముదాలు ఖరీఫ్, రబీ 2 కాలాల్లో పండిస్తారు. తేయాకు తోట పంటల వ్యవసాయానికి మంచి ఉదాహరణ. బ్రిటిష్ వారిచే భారత్లో ప్రవేశపెట్టబడ్డ పానీయపు పంట తేయాకు. ప్రస్తుతం అనేక తేయాకు తోటలు భారతీయుల ఆధీనంలో ఉన్నాయి. తేయాకు ఆయన ఉప ఆయన ప్రాంతపు పంట. లోతైన సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటిపారుదల వసతులు కలిగి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం తేయాకు పంటకు. తేయాకు మొక్కలకు వెచ్చని ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు మరియు నైపుణ్యం గల శ్రామికులు ఎక్కువ మంది అవసరం. తేయాకును శుద్ధి చేసేటప్పుడు వాటి తాజాదనం కోల్పోకుండా ఉండడం కోసం తేయాకు తోటలోనే శుభ్రపరుస్తారు. అస్సోం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రధానంగా తేయాకు పండించే రాష్ట్రాలు. తేయాకు ఉత్పత్తిలోనే కాకుండా ఎగుమతిలో కూడా భారత్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారత్లోనే పండుతుంది. భారత్లో ఉత్పత్తి అయ్యే కాఫీ నాణ్యతాపరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకువచ్చిన అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం కాఫీకి మంచి గిరాకీ ఉంది.
ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేయబడ్డ కాఫీ పంట ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు. ఉద్యానవన పంటలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానం భారతదేశం. మన దేశంలో ఉష్ణమండల, సమశీతోష్ణ మండల ప్రాంతాలకు చెందిన పండ్లు పండిస్తున్నారు. సో పండ్ల తోటలు: మామిడి మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో పండిస్తున్నారు. నారింజ నాగపూర్, చిరపుంజి, మేఘాలయ. అరటి కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడు. లిచి మరియు జామ ఉత్తరప్రదేశ్, బీహార్. అనాస మేఘాలయ. ద్రాక్ష తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర. యాపిల్, బేరీ, జల్దరు, ఆక్రోట్ జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్లో పండిస్తున్న పండ్ల తోటలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా అధిక గిరాకీని కలిగి ఉన్నాయి. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారత్లోనే పండిస్తున్నారు. ఆహారేతర పంటలు: రబ్బరు భూమధ్య రేఖా ప్రాంతపు పంట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. రబ్బర్ పంటలకు అధిక వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రత అవసరం. 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం, 25 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. రబ్బర్ పరిశ్రమలకు ముఖ్యమైన ముడిసరుకు. రబ్బర్ పంటకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయలోని గారో కొండలు. ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారత్ 5వ స్థానంలో ఉంది. నార పంటలు: పత్తి, జనుము మరియు సహజ పట్టు మన దేశంలో ముఖ్యమైన నార పంటలు. పట్టు మినహా మిగిలినవైన జనుము మరియు పత్తి నేలల్లో పెరుగుతాయి. పట్టును మాత్రం మల్బరీ ఆకులతో పెంచి పట్టు గూళ్ళ నుండి సేకరిస్తారు. సెరికల్చర్ అంటే పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగుల్ని పెంచడం. పత్తి ప్రపంచంలోనే మొట్టమొదటగా పత్తిని సాగు చేసిన దేశం భారతదేశం. నూలు వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం ప్రధానంగా పత్తి నుండి లభిస్తుంది. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం, కనీసం 210 రోజుల మంచురహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం. ఖరీఫ్ పంట అయినప్పటికీ పత్తి పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పత్తిని పండించే ప్రధాన రాష్ట్రాలు. జనుము బంగారు పీచుగా ప్రసిద్ధి. తరచుగా వరదల వల్ల మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల మైదాన ప్రాంతాలు జనుము పంటకు అనుకూలం. పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. జనుము పండించే ముఖ్య రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, బీహార్, అసోం, ఒడిషా, మేఘాలయ. జనుముని గోనె సంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీలు చేయడానికి ఉపయోగిస్తారు. అధిక ధరలు, నైలాన్ మొదలైన సింథటిక్ దారాల వల్ల జనుము తన మార్కెట్ కోల్పోతూ వచ్చింది. అయితే పర్యావరణ హితమైన జనుముకి మళ్ళీ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయ ప్రాముఖ్యత: ఒక దేశం యొక్క ఆహార భద్రత వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. పరిశ్రమలకు కావలసిన కొన్ని ముడి పదార్థాలని కూడా వ్యవసాయ రంగం అందిస్తుంది. వ్యవసాయం అధిక సంఖ్యాక ప్రజలకి ఉపాధిని కల్పిస్తుంది. మన దేశంలోని శ్రామికుల్లో సగం మందికి పైగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగం పురుషుల్లో స్త్రీలకే ఎక్కువ ఉపాధి కల్పిస్తోంది. దాదాపుగా 70% మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు. వీరిని వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అనే 2 వర్గాలుగా గుర్తించవచ్చు. వ్యవసాయదారుల్లో స్వంత పొలం కలిగిన రైతులు, కౌలు రైతులు ఉంటారు. స్వంత పొలం లేని శ్రామికులు ఇతరులకు చెందిన పొలాల్లో పనిచేస్తారు. 1951లో 97 మిలియన్ల మంది వ్యవసాయ రంగంలో ఉపాధిని పొందుతుండగా 2001 నాటికి అది 234 మిలియన్లకు చేరుకుంది. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని వెతుకుతున్న వ్యవసాయ కూలీల సంఖ్య పెరగడం. భారతీయ రైతులు ప్రధానంగా చిన్న కమతాలు కలిగి ఉన్నారు. చిన్న కమతాలను కలిగి ఉండడం భారతీయ వ్యవసాయ రంగం ప్రధాన లక్షణం. వ్యవసాయ ఉత్పత్తి సహజ కారకాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ పంటలు, ఋతువులు, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం అత్యంత ముఖ్యమైనవి. నీటి లభ్యత ఇతర అంశాలతో సంబంధం లేకుండా
కొన్ని రకాల పంటల్ని కొన్ని ప్రత్యేక ఋతువుల్లోనే పండిస్తారు. ఏ ప్రాంతంలోనైనా ఋతువుని బట్టి వివిధ రకాల పంటల్ని సాగు చేస్తున్నారు. జమీందారీ పద్ధతి నిషేధం, భూ గరిష్ట పరిమితి చట్టం లాంటి భూ సంస్కరణలే కాకుండా భారత ప్రభుత్వం అనేక విధానపరమైన నూతన మార్పుల్ని ప్రవేశపెట్టింది. వీటిని 3 దశల్లో చూడొచ్చు. మొదటి దశ నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి, ఆనకట్టల నిర్మాణం. 1950 నుండి 65 మధ్యకాలంలో భారత ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ ప్రాజెక్టులపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. దీనివల్ల పంటల ఉత్పత్తి పెరిగి ఆహార కొరతని అధిగమిస్తుందని ఆశించింది. నీటిపారుదల సదుపాయాల కోసం, విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఆనకట్టల్ని నిర్మించింది. సో అవి బాక్రానంగల్ హిమాచల్ ప్రదేశ్, దామోదర లోయ పథకం వెస్ట్ బెంగాల్, హీరాకుడ్ ఒడిషా, నాగార్జున సాగర్ తెలంగాణ మరియు ఏపీ, గాంధీ సాగర్ మధ్యప్రదేశ్. ఈ కాలంలో రైతుల కోసం అనేక పథకాల్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే అభివృద్ధి సాధించినప్పటికీ ఆహార కొరత కొనసాగింది. 1962-65 సంవత్సరాల్లో భారత్ ఎదుర్కొన్న యుద్ధాల వల్ల ప్రభుత్వం అధికంగా డబ్బుని ఖర్చు చేయాల్సి వచ్చింది. 1965-66 సంవత్సరంలో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వీటిని కరువు సంవత్సరాలుగా ప్రకటించారు. దీనివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ప్రభుత్వం తప్పనిసరిగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో భారత వ్యవసాయ విధానాల్ని మార్చారు. రెండవ దశ 1966-90 హరిత విప్లవం, దాని విస్తరణ. భారతదేశంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో, విదేశాల్లో ఆవిష్కరించిన నూతన విత్తనాల్ని ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టింది. దీన్ని వ్యవసాయ అభివృద్ధిలో రెండవ దశ అంటారు. ఈ సరికొత్త విత్తనాల్ని అధిక దిగుబడి వంగడాలు అంటారు. హై యీల్డింగ్ వెరైటీస్ HYV అంటారు. దీంతో పాటు రసాయనిక ఎరువుల వినియోగం, ట్రాక్టర్ మొదలైన యంత్రాల వినియోగం, నీటిపారుదల సదుపాయాల్ని కూడా ప్రభుత్వం కల్పించింది. రైతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో అనేక సహకార బ్యాంకుల్ని స్థాపించి రుణాల్ని అందజేశారు. వర్షాధార వ్యవసాయం. భారత్ మొత్తం సాగు భూమిలో దాదాపుగా 40% భూమికి నీటిపారుదల వసతి ఉంది. ఈ శాతం గరిష్టంగా 55% వరకు మాత్రమే చేరగలదు. మిగిలిన 45% భూభాగానికి నీటిపారుదల వసతులు కల్పించడం కష్టం. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న కష్టమైన పని. ఇదే మన దేశంలో వర్షంపై ఆధారపడ్డ 45% భూమి. వర్షాభావ ప్రాంతాల్లో పండే కొన్ని ముఖ్యమైన పంటలు: జొన్న, సజ్జ, వేరుశెనగ, రాగులు, పత్తి, సోయాబీన్, కంచి, శనగ. దేశం మొత్తం పప్పు ధాన్యాల్లో 84% పంట ఈ ప్రాంతాల్లోనే పండుతుంది. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరగకపోవడం వల్ల ఇవి మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. ప్రస్తుతం అధిక దిగుబడి విత్తనాల్ని వర్షాధార ప్రాంతంలో కూడా అమలు చేస్తున్నారు. హరిత విప్లవం యొక్క ప్రభావం ఉత్పత్తిలో పెరుగుదల. అధిక దిగుబడి విత్తనాలు దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరింపజేయబడి పంట దిగుబడిని పెంచడంలో ముఖ్య పాత్రని పోషించాయి. ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది. ప్రస్తుతం దేశ దిగుమతుల్లో ఆహార పదార్థాల వాటా కేవలం 3% మాత్రమే. గడిచిన 7 దశాబ్దాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 253 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే సుమారు 5 రెట్లు పెరిగింది. భారత ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం గిడ్డంగుల్లో భారీగా ఆహార ధాన్యాల్ని నిల్వ చేస్తుంది. వీటిని కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డప్పుడు కానీ ఉపయోగిస్తారు. ఇలా సేకరించిన ధాన్యాన్ని దేశంలో ధాన్యం అందుబాటులో లేని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. 1967లో ప్రభుత్వం దగ్గరున్న మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1967లో ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం ఆహార ధాన్యాలు 19 లక్షల టన్నులు కాగా 2010-11 సంవత్సరం నాటికి ఇది 220 లక్షల టన్నులకి పెరిగింది. మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 1/10 వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతోంది. రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాల ఆహారేతర పంటలను ఒకే పొలంలో సాగు చేయడానికి హరిత విప్లవం తోడ్పడింది. ఆహార ధాన్యాలు, ఆహారేతర పంటల్ని ఒకే పొలంలో సాగు చేయడానికి హరిత విప్లవం తోడ్పడింది. అయితే వ్యవసాయ సాగు భూమి విస్తీర్ణంలో పెద్దగా పెరుగుదల లేదు. 1960లో ఒక రైతు ఎకరా భూమిలో 287 కిలోల ఆహార ధాన్యాల్ని పండించగా
ప్రస్తుతం అదే రైతు ఒక ఎకరా సాగు భూమిలో 800 కిలోలకు పైగా ఆహార ధాన్యాల్ని పండిస్తున్నాడు. పర్యావరణ ప్రభావం. హరిత విప్లవం వల్ల అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. దీన్ని మొదటగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొంత ప్రాంతంలో ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రంలో అధిక శాతం రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, గోధుమల్లో అధిక దిగుబడినిచ్చే రకాల్ని సాగు చేస్తున్నారు. నీటి సమస్యలు. కాలక్రమంలో బోరుబావుల సంఖ్య పెరగడం వల్ల భూగర్భ జలమట్టం వేగంగా పడిపోసాగింది. భూమిలోకి ఇంకిపోయే నీళ్ల కంటే తక్కువ మోతాదులో బయటకి తోడుతున్నప్పుడు మాత్రమే భూగర్భ జలమట్టం పడిపోకుండా చూడగలం. ప్రతి సంవత్సరం వర్షపాతం ద్వారా వాగులు, కాలువలు, నదుల ప్రవాహం ద్వారా భూమి లోపలికి నీరు ఇంకుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియ. ఈ వనరుల నుండి నీరు మెల్లగా భూమి పొరల గుండా ఇంకుతూ భూగర్భ జలంగా మారుతుంది. పంజాబ్లోని 12 జిల్లాల్లో 10 జిల్లాలు మరియు హర్యానాలో 12 జిల్లాల్లో 9 జిల్లాలు భూగర్భ జల సమస్యని ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ 2 రాష్ట్రాల్లో. గత 3 దశాబ్దాలుగా పర్యావరణానికి జరుగుతున్న హాని వల్లే పంజాబ్ వ్యవసాయం ముప్పు ఎదుర్కోబోతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎరువుల సమస్యలు. సేంద్రియ ఎరువు పెంట కుప్పలో హ్యూమస్, సూక్ష్మజీవులు ఉంటాయి. హ్యూమస్ ఏర్పడే ప్రక్రియలో ఖనిజాలు మెల్లగా అందుబాటులోకి వస్తాయి. రసాయనిక ఎరువులు సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి రసాయనిక ఎరువులు ఖనిజాలను నీటిలో కరిగే రూపంలో ఉండడం వల్ల ఇవి మొక్కలకు వెంటనే అందుబాటులోకి వస్తాయి. కానీ ఇవి నేలలో ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు. మట్టిలో నుండి నీటి ద్వారా లోపలి పొరలకు ఇంకి భూగర్భ జలాల్ని, నదులు, చెరువుల్ని కలుషితం చేస్తాయి. రసాయనిక ఎరువులు నేలలోని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి. పురుగుల మందులు కూడా. ఇవి వాడడం మొదలుపెట్టిన కొంత కాలానికి నేల సారాన్ని కోల్పోతుంది. సూక్ష్మజీవులు అన్ని రకాల పోషకాల్ని అందిస్తాయి. ఇవి తగ్గినప్పుడు ఆయా పోషకాలు కూడా అందవు. అంటే హరిత విప్లవం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల సారం తగ్గి రైతుల ఖర్చు పెరిగింది. నేల సారం, భూగర్భ జలం వంటి పర్యావరణ వనరులు ఏర్పడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి కోల్పోతే తిరిగి పునరుద్ధరించడం కష్టం. అధిక దిగుబడినిచ్చే వంగడాల్ని పెద్ద ఎత్తున సాగు చేయడం ద్వారా ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి పర్యావరణ సమస్యల్నే ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయం ప్రధానంగా సహజ వనరులపై ఆధారపడి ఉంటుంది. 3వ దశ 1990 నుండి నేటి వరకు. 1967 నుంచి 91 వరకు భారతదేశంలోని రైతులు తమ ఉత్పత్తుల్ని దేశీయ మార్కెట్లోనే భారత ఆహార సంస్థ ద్వారా ప్రభుత్వానికి విక్రయించేవారు. వ్యవసాయ ఉత్పత్తులకు విదేశీ వ్యాపారం అనుమతించలేదు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ప్రత్యేకించి ఆహార ధాన్యాల్ని నిషేధించారు. దిగుమతుల్ని కూడా అనుమతించలేదు. కొరత ఏర్పడ్డ సందర్భంలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు ఉండేది. భారతీయ రైతు స్వదేశంలోని మార్కెట్ల కోసం ఉత్పత్తి చేయడం, వ్యవసాయం ద్వారా సరైన ఆదాయం సంపాదించడం కోసం ప్రభుత్వ మద్దతుపై ఆధారపడుతున్నది. భారతీయ రైతులు ఆధారపడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో విదేశీ వ్యాపారం. 1991 వరకు ప్రభుత్వం వ్యవసాయంలో చాలా రక్షిత విధానాల్ని అనుసరించింది. ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ విధానంలో మార్పుల వల్ల గతం కంటే ఎక్కువగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో అనేక దేశాల్లో ఇలాంటి మార్పులు జరిగాయి. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాలు విదేశీ వ్యాపారాన్ని అనుమతించమని ఒత్తిడి చేశాయి. విదేశీ వ్యాపార విధానంలో వచ్చిన మార్పుల వల్ల ప్రస్తుతం అనేక పంటల క్రయ విక్రయాలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఆహార ధాన్యాలు ముఖ్యమైనవి అయినందున వాటిని ఎగుమతి చేయడం లేదు. కనీస మద్దతు ధర. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మదలుచుకుంటే ప్రభుత్వం ధాన్యానికి చెల్లించే ధర కనీస మద్దతు ధర. రైతులు సాగు కోసం ఖర్చు పెట్టిన మొత్తం కన్నా కొంచెం ఎక్కువ లాభాన్ని ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కనీస మద్దతు ధర. రైతుల దగ్గర నుండి ఆహార ధాన్యాల్ని కొనుగోలు చేసి వాటిని నిల్వ ఉంచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ భారత ఆహార సంస్థ.
ఈ సంస్థ భారీగా నిల్వల్ని సమకూర్చుకొని చౌక ధరల దుకాణాలకు, ఇతర ప్రభుత్వ పథకాలకు ధాన్యాన్ని సరఫరా చేస్తుంది. ఉదాహరణ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం లాంటి వాటికి సరఫరా చేస్తుంది. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టేబుల్స్ ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.